భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియా పాక్ యుద్ధ పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా స్పందిస్తున్నారు. కొందరు మోదీ సర్కార్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. తమకు చాలా సంతోషంగా ఉందని, భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదని కొందరు చెబుతున్నమాట. ఉగ్రవాదులకు మోదీ సర్కార్ తగిన గుణపాఠం చెప్పిందంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే పాక్ వాగ్దానాలను అంత ఈజీగా మోదీ ప్రభుత్వం ఎలా నమ్మిందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత ప్రధాని మోదీ వైఖరితో పోలిస్తూ సోషల్ మీడియాలో తెగ ప్రచారమైతే సాగుతోంది. దీనిపై పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం దేశంలో 1971లో జరిగిన యుద్ధంపై చాలా మంది మాట్లాడుకుంటున్నారు. 1971లో భారతదేశం ఒక గొప్ప విజయం అందుకుందని కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఇందిరాగాంధీ ఉపఖండం మ్యాప్ను తిరగ రాశారంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపుగా 54 ఏళ్ల క్రితం 1971 మార్చిలో తూర్పు పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్పై పాక్ అధ్యక్షులు ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో దారుణ మారణకాండ సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్కు అండగా భారత్ నిలిచింది. అయితే మిత్రుడైన పాక్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం అమెరికాకు ఏ మాత్రమూ నచ్చలేదు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్కు అండగా రంగంలోకి దిగారు. పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్ర స్థాయిలో భారత్పై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ ఒత్తిడికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఎక్కడా తలగ్గలేదు. 1971 నవంబర్లో ఆమె అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు వైట్ హౌస్లో నిక్సన్తో భేటీ అయ్యారు. భారతదేశం పాకిస్తాన్ విషయాల్లో జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుచుకొని కూర్చోదు, భారతదేశానికి తగిన గుణపాఠం చెబుతుందంటూ రిచర్డ్ నిక్సన్ ఆధిపత్య ధోరణిలో మాట్లాడారు. అప్పుడు వెంటనే ఇందిరాగాంధీ ఆయనకు ధీటుగా సమాధానమిచ్చారు. అమెరికాను భారతదేశం స్నేహితుడిగానే చూస్తోంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో ఎలా వ్యవహరించాలో భారత్కు అన్నీ తెలుసంటూ నిక్సన్ కళ్లల్లోకి కళ్లు పెట్టి మరీ సూటిగా చూస్తూ తెగేసి చెప్పి అక్కడి నుంచి లేచి బయటకొచ్చేశారు. అమెరికా నుంచి తిరిగి రాగానే ఇందిరాగాంధీ అగ్రరాజ్యం అమెరికాతో సహా పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని ప్రారంభించారు. పాక్కు సాయంగా అమెరికా 270 యుద్ధ ట్యాంకులను పంపింది. వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, వాటిని ధ్వంసం చేయడం అసాధ్యమని ప్రపంచ మీడియా ముందు గొప్పలు చెప్పుకుంది. తద్వారా ప్రపంచంలో ఏ దేశము కూడా భారత్కు సాయం చేయడానికి వీల్లేదనే సంకేతాన్ని పరోక్షంగా పంపించింది. ఎన్ని చేసినా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. 1971 వార్ సమయంలో భారత్కు మద్దతు ఇచ్చిన ప్రధాన దేశం సోవియట్ యూనియన్ అంటే ఇప్పటి రష్యా దేశం. సోవియట్ యూనియన్ భారత్కు రాజకీయ, సైనిక, దౌత్యపరమైన మద్దతు అందిస్తూ వస్తోంది. రష్యాతో 1971లో భారత్ శాంతి మరియు స్నేహ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసింది. ఈ ఒప్పందం యుద్ధం సమయంలో భారత్కు రష్యా సపోర్టుగా నిలిచింది. సైనికంగా భారత్కు ఆయుధాలు, యుద్ధ విమానాలు, నౌకా దళాలను సరఫరా చేసింది. దౌత్యపరంగా ఐక్యరాజ్య సమితిలో అమెరికా, చైనాలు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు రష్యా వీటో అధికారాన్ని ఉపయోగించి భారత్కు అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంది. అమెరికా తన నౌకాదళాలను బంగాళాఖాతంలోకి పంపినప్పుడు రష్యా నౌకాదళం సముద్ర తీరంలో తన ఉనికిని చూపించి అమెరికా జోక్యాన్ని నిరోధించింది. యుద్ధంలో భారత్ విజయం సాధించడానికి రష్యా సహకారం అందించింది. సరిగ్గా 1971 డిసెంబర్ 3న భారత సైన్యాలు బంగ్లాదేశ్ వైపు దూసుకెళ్లాయి. మరోవైపు పాకిస్తాన్ గుండెకాయగా చెప్పుకునే లాహోర్ వైపు కూడా భారత సైన్యాలు దూసుకెళ్లాయి. కేవలం 13 రోజుల్లోనే ప్రపంచంలోని అత్యంత తక్కువ వ్యవధిలో భారత సైన్యాలు 1971 డిసెంబర్ 16 నాటికి పాకిస్తాన్ను ఓడించాయి. పాకిస్తాన్ జనరల్ ఏఏ ఖాన్ నియాజీ అప్పటి భారత సేనాధిపతి లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా ముందు లొంగిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దాదాపుగా 93,000 మంది పాకిస్తాన్ సైనికులను భారత్ బందీలుగా పట్టుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఒక దేశానికి చెందిన సైన్యం లొంగిపోవడం ఇదే తొలి సంఘటనగా చెప్పొచ్చు. పాకిస్తాన్ సైన్యం పూర్తిగా చేతులెత్తేసింది. అమెరికా అధ్యక్షుడు చేసిన ఒక అవమానం కారణంగా ఇందిరాగాంధీ భారతదేశానికి చేరుకొని పాకిస్తాన్కు తన ఉగ్ర రూపాన్ని చూపించారని ఆమె అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.
1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దిగిన ఫోటోలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఢాకాలో పాకిస్తాన్ సైనికులు లొంగిపోయిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా ఇందిరాగాంధీని వాజ్పేయి దుర్గా అవతారంగా పిలిచారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ చాలా ధైర్యంగా పోరాడిందని, ఆమెను దుర్గామాతతోనే పోలుస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరాగాంధీ సాధించిన మరో ఘనత గురించి మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF 8,500 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1981లో సాధించిన ఓ ఘనతను కాంగ్రెస్ ప్రజలకు గుర్తు చేసింది. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఇందిరాగాంధీ IMF నుంచి $5.8 బిలియన్ రుణం సాధించిన సంగతిని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. భారత్కు $5.8 బిలియన్ రుణం ఇచ్చేందుకు 1981 నవంబర్ 9న IMF ఆమోదం తెలిపింది. దీన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి కూడా దూరంగా ఉంది. కానీ చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్న ఆ సమయంలో భారత్కు అత్యంత అవసరమైన ఈ రుణాన్ని ఇందిరాగాంధీ IMF నుంచి సాధించారు. ఇక 1984 ఫిబ్రవరి 29న ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు భారత్ IMF కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిందని, IMF దేశానికి ఆమోదించిన రుణంలో $1.3 బిలియన్ తీసుకోవడం లేదని ప్రణబ్తో ఇందిర ప్రకటన చేయించారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.